మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను దేవా. అయా, ఈ ఉదయకాల సమయం ప్రభా, చదువుకున్న వాక్య భాగాలంచి కొన్ని ఆత్మీయ సత్యాలు మాకు బోధించమని అడుగుచున్నాను దేవా. అయోగ్యుణ్ణు, ఎన్నిక లేని వాడిని ప్రభా, నిశ్చిత మధ్య కొద్దిసేపు నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందులని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినమని వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో మనందరినీ కూడా గొర్రెలతో పోలుస్తూ ఆయన తనను తాను గొర్రెల కాపరిగా చెప్తా ఉన్నాడు. ఐఎమ్ ఏ గుడ్ షెపర్డ్ అంటూ, నేను మంచి గొర్రెల కాపరిని అని చెప్తున్నాడండి. మంచి గొర్రెల కాపరి తన కొరకు ప్రాణము పెట్టును అని కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకని గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. గొర్రె యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందని చెప్పానంటే, సింహంలాగా ధైర్యంగా పోరాడే శక్తి దానికి లేదు. పోనీ లేడి పిల్లలాగా ఏమన్నా బాగా ఫాస్ట్గా పరిగెత్తుదని చెప్పంటే అట్లా కూడా చేయలేదు. పోనీ కుక్కలాగా ఏమన్నా తప్పించుకుని తిరిగిపోద్దా? కుక్కకి మనం రాయేస్తే ఏం చేస్తుంది? తప్పించుకుని పారిపోద్ది వెంటనే. ఆ తెలివి కూడా దానికి ఉండదు. చాలా ఈజీగా శత్రువు దొరికిపోద్దండి గొర్రె. అలాగే గొర్రె యొక్క స్వభావం ఏంటని చెప్పానంటే, చాలా త్వరగా తన యొక్క త్రోవ తప్పిపోతుంది, తన యొక్క మార్గం తప్పిపోతుంది. త్వరగా తన మార్గాన్ని తప్పిపోయి తిరిగి మళ్ళా తన యొక్క మార్గానికి చేరుకుంటుందా, తన మందలోకి వచ్చేస్తుందని చెప్పంటే అట్లా కూడా చేతగదు దానికి. గమనించండి, మనకు ఊర్లో పశువుల్ని చాలామంది పెంచుకుంటారు. గేదెలను తోలుకొని చేనుకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఒక గేదె తప్పిపోతుంది. తప్పిన తర్వాత ఏం చేస్తుంది? ఆ గేదె నెమ్మదిగా ఆగి అక్కడక్కడ చేరుకుంటూ మొత్తానికి సాయంకాలానికి ఇంటికి చేరుకుంటుంది. దాని తర్వాత దానికి తెలుసు. అట్లాగే కుక్కలు కూడా అంతే. నువ్వు కుక్కని ఎక్కడైనా వదిలిపెట్టి కాక మళ్ళా అది ఎట్లా చేసి కూడా నీ ఇంటికి చేరుకుంటుంది అంతే. కానీ గొర్రెకి తెలివితేటలు లేవు. చాలా త్వరగా త్రోవ తప్పిపోతుంది. త్రోవ తప్పిపోయి మళ్ళా తన మందలో ఎట్లా చేరాలో ఆ గొర్రెకి తెలియదు. వాస్తవం అండి. ఈరోజు మన క్రైస్తవ సమాజంలో రాను కూడా ఎలా అయిపోయారయ్యా అని చెప్పానంటే, గొర్రెల వలె త్రోవ తప్పిపోతూ ఉన్నారండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉందని చెప్పారంటే, ప్రతి వాడు కూడా తనకిష్టమైన త్రోవకు తొలిగెను అనే వాక్యాన్ని మనం గమనించాలండి. ఎవరికి వారికి ఇష్టమైన త్రోవ ఎంచుకుంటా ఉన్నారు. దేవుని యొక్క కాపరత్వాన్ని ఒప్పుకోకుండా అనేక మంది ఈరోజు జీవిస్తూ ఉన్నారు. ఆ పరలోకపు తండ్రి వారి యొక్క కాపరిగా ఉండటానికి ఇష్టపడట్లేదు. అటువంటి సంఖ్య ఈరోజు చాలా ఎక్కువైపోతూ ఉందండి. ఈరోజు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్న చేసుకుందాం. దేవుడు మీ కాపరిగా ఉన్నాడా? ఆయన కాపరత్వాన్ని మీరు అంగీకరిస్తున్నారా? ఎందుకని ఆయన కాపరత్వాన్ని అంగీకరించిన వారు ఎక్కువైపోయారు? కారణాలు చాలా ఉన్నాయి చెప్పాలని చెప్పానంటే. ఒక 5 కారణాలు ఈరోజు మీ ముందు పెడతాను. ఈరోజు మన వాక్యాంశం ఏంటని చెప్పానంటే, దేవుని కాపరత్వాన్ని అంగీకరిస్తున్నావా? దేవుడు నీ కాపరిగా ఉంటాగా నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకవేళ దేవుడు నీ కాపరిగా ఉంటాగా నువ్వు ఇష్టపడకపోతే వచ్చే నష్టాలు ఏంటి? ఒకవేళ దేవుడు నీ కాపరిగా ఉంటే నీ జీవితంలో కలిగేటువంటి మేళ్ళు ఏంటి?
ఈరోజు క్లుప్తంగా కొన్ని అంశాలతో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకని దేవుని యొక్క కాపరత్వాన్ని అనేక మంది ఒప్పుకోవట్లేదు. ఆ సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో వీ లవ్ సాటాన్ అని చెప్పని సాతాన్ని ప్రేమించేవారు, సాతాన్ని ఆరాధించేవారు అధికంగా ఎక్కువైపోతూ ఉన్నారు. బహిరంగంగా సాతాన్ని ఆరాధించేవారు ఎక్కువైపోయారండి. మన దేశంలో ఇంకా తయారు కాలేదు, కానీ అక్కడ సాతానికి చర్చిలు ఉన్నాయి. క్రాస్ ఉంటుంది కదా, ఆ క్రాస్ రివర్స్లో ఉంటుంది అన్నమాట సాతాను చర్చిలు. అటువంటి వారు ఈనాడు ఎక్కువైపోయారు. ఎందుకని దేవుని యొక్క కాపరత్వాన్ని అంగీకరించిన వారు ఎక్కువైపోయారు. కానీ కారణాలు చెప్తాను, ఒక 5 కారణాలు క్లుప్తంగా చూద్దామండి. మొట్టమొదటి కారణం ఏంటని చెప్పానంటే, మొట్టమొదటి కారణము తనను తాను గొప్పగా ఎంచుకోవటం అండి. మొట్టమొదటి కారణము తనను తాను గొప్పగా ఎంచుకోవటము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 20-21. యెహెజ్కేలు 34:20-21. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఇదిగో నేనే కొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ తోసి కొమ్ములతో రోగము గల వాటన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు. గమనించాలండి, కొవ్విన గొర్రెలు, బలమైన గొర్రెలు. కొవ్విన గొర్రెలు అంటే ఏంటండి? చక్కగా ఆ కాపరి పెట్టేటువంటి పచ్చిక బాగా తిని, దాణా బాగా తిని, బాగా బలిసి కొవ్వెక్కి, ఏమండి, అవి బాగా బలవటమే కాకుండా ఏం చేస్తున్నాయట, అవి బలహీనమైన గొర్రెలను ఏం చేస్తున్నాయట, భుజముతోనూ పక్కకు తోసి కొమ్ములతో రోగము గల వాటన్నిటిని కూడా పొడిచి చెదరగొడుతున్నారటండి. బలము గల గొర్రెలు, కొవ్విన గొర్రెలు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని వల్ల మేళ్ళు పొందుకుని, దేవుని వల్ల ఆశీర్వాదాలు పొందుకుని దేవుణ్ణి లెక్క చేయకుండా ఉండేవాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. చాలా దీనమైన స్థితిలో దేవుని మందిరానికి వస్తారు, దేవునికి ప్రార్థన చేస్తారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని కనికరించి చక్కని భార్య బిడ్డల్ని, ఇల్లు, ఏమండి, ఆస్తిపాస్తులు అన్నీ కూడా సమకూర్చుకున్న తర్వాత దేవుని మందిరానికి రావటం మానేస్తారు. దేవుని లెక్క చేయరు, మందిరమండలి లెక్క చేయరు, ప్రార్థనకు రారు. అటువంటి వారి సంఖ్య ఈనాడు ఎక్కువైపోతా ఉందండి. బలము గల గొర్రెలు, కొవ్విన గొర్రెలు అంటున్నాడండి. ద్వితీయోపదేశ కాండములో ప్రభు మోషేతోటి ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11-14. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచిదవేమో. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో దాసుల గృహంలో నువ్వెన్ని శ్రమను అనుభవించావు జ్ఞాపకం ఉందా? 430 ఏళ్ల పాటు ఆ యొక్క ఐగుప్తులో భయంకరమైన శ్రమలు, రాచి రంపాన పెట్టేటువంటి వాళ్ళు. ప్రభువా మమ్మల్ని విడిపించు ప్రభువా, ఈ బాధలు పడలేకపోతున్నాం ప్రభువా అని చెప్పని వారు దేవునికి మొరపెడితే వారి ప్రార్థనలో ఆకాశానికి అంటుకునేటండి. అదిగో దేవుడు వారి ప్రార్థన ఆలకించి మోషేను పంపించి వారిని అక్కడి నుంచి విడిపించి క్షేమకరంగా పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క వాగ్దాన దేశానికి తీసుకొస్తే ఏం చేశారండి? వారు తిని త్రాగి మదించి దేవుడని యెహోవాని మర్చిపోయి అన్య దేవతలకు ధూపమేయటం మొదలుపెట్టారు. అన్య దేవతలకు ధూపమేయటమే కాకుండా వారి కుమారుల్ని అన్య దేవుళ్ళకి బలిగా కూడా అర్పించడం మొదలుపెట్టారు.
దేవుడు అనేక మంది ప్రవక్తల్ని వారి వద్దకు పంపించగా ఆ ప్రవక్తలు కూడా హింసించారు, కొట్టారు, కొంతమందిని చంపారు కూడా. ఇదిగో ఈనాడు కూడా అనేక మంది దేవుని వల్ల మేళ్ళు అనుభవించి దేవుని వల్ల ఆశీర్వాదాలు పొందుకొని వారి యొక్క స్థితి మెరుగైన తర్వాత మేము బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇదంతా టైం వేస్ట్ మందిరం అని చెప్పని వారి సంఖ్య ఈనాడు ఎక్కువైపోతాం. ఇటువంటి వారు దేవుని యొక్క కాపరత్వాన్ని అంగీకరించరు. ఒక్కసారి మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. ఈనాడు అనేకమైన సంఘాల్లో ఇటువంటి వారు ఎక్కువైపోతా ఉన్నారు. గమనించాలి. తనను తాను గొప్పగా ఎంచుకోవటం. నెంబర్ టూ సుఖభోగములందు ఆసక్తి కలిగిన వారు. సుఖభోగములందు ఆసక్తి కలిగిన వారు దేవుని యొక్క కాపరత్వాన్ని ఎవరు అంగీకరించరు అనే అంశం గురించి చెప్తా ఉన్నాను. సామెతల గ్రంథము, సామెతలు 21వ అధ్యాయము 17వ వచనం. సుఖభోగములందు వాంఛగలవానికి లేమి కలుగును, ద్రాక్షరసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. చాలండి. సుఖభోగములందు వాంఛగలవానికి లేమి కలుగును, ద్రాక్షరసము నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. గమనించాలండి. సుఖభోగములు ఏందని చెప్పారంటే ఏమండి, మంచి ఫుడ్, మంచి బిర్యానీ, ఏమండి మంచి మందు, చక్కగా హాయిగా నచ్చిన సినిమా చూసుకుంటా, చక్కగా బిర్యానీ తిని, ఏమండి హాయిగా మంచం పడుకొని సరదా కబుర్లు చెప్పుకుంటా కాలం గడిపేద్దాం అనుకునే ఒక సంఖ్య ఈనాడు ఎక్కువైపోతా ఉందండి. ఆదివారం పూట కూడా మందిరానికి ఏం పోతాం, సరదా కాసేదా బిర్యానీ తిందాం, చక్కగా సినిమా వస్తుంది, మంచి సినిమా చూసుకుంటూ కూర్చుందాం ఈరోజు అని చెప్పినటువంటి వారి సంఖ్య ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా ఎక్కువైపోతా ఉంది. గమనించాలి. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, సుఖభోగములందు వాంఛగలవానికి లేమి కలుగును. ఆనాడు ఇశ్రాయేలీలు కనానుకు చేరుకున్న తర్వాత దేవుడైన యెహోవాని మర్చిపోయి అన్య దేవతలకి ధూపం వేసుకుంటా వాళ్ళు తిని తాగి మదించి కొవ్వెక్కిపోయారు. దానివల్ల వారి యొక్క పరిస్థితి ఏమైపోయిందని చెప్పానంటే, అష్షూరు సామ్రాజ్యం వారిపైకి దండెత్తి వారిని భయంకరమైన హింసలకు గురి చేసిందండి. పెద్దవారు చిన్నపిల్లల్ని చూడలేదు, చిన్నపిల్లల్ని బండకేసి కొట్టి చంపారు. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం ఇశ్రాయేలుపైకి దండెత్తి 70 ఏళ్ల పాటు వారిని బానిసత్వంలోకి తీసుకెళ్లారు. ఇశ్రాయేలులకు 70 ఏళ్ల పాటు బబులోనులో బానిసలుగా 70 ఏళ్ళంటే మామూలు మాటల. ఆ తర్వాత వారి పరిస్థితి ఏమైందని చెప్పారంటే, రోమా ప్రభుత్వంలో ఇంకా అష్ట కష్టాలు పడ్డారు. ఎంత భయంకరమైన కష్టాలని చెప్పారంటే మీకు అందరికీ తెలుసు. 1948 వరకు ఇశ్రాయేలులకి ఒక దేశం అంటూ లేదు. జర్మనీ నియంత హిట్లర్ ఎంత దారుణంగా హింసించాడో ఇశ్రాయేలు యూదుల్ని చరిత్ర చెప్తా ఉంది. కారణము దేవుడైనటువంటి యెహోవాను వారు మర్చిపోయారు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలన చేసుకుందాం. సుఖభోగములందు వాంఛగలవానికి లేమి కలుగును. దేవుణ్ణికి చక్కని సమృద్ధిని ఇస్తే, చక్కని ఆశీర్వాదాలు ఇస్తే, దేవుణ్ణి సేవించేది మర్చిపోయి వారంలో ఒక్క పూట నువ్వు 2 గంటలు నువ్వు దేవునికి ఇవ్వడానికి నీకు కష్టమైపోయి దేవుని మందిరానికి రాకుండా ఉన్నావని చెప్పానంటే జీవితంలో చాలా నష్టపోతావు సహోదరుడా, సహోదరి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలు యూదులు భయంకరంగా నష్టపోయారు దేవుణ్ణి తిరస్కరించినందుకు. మూడవ అంశం చూసుకుంటే, మూడవ అంశం వాక్యము గురించి అవగాహన లేకపోవటము, అందులోని భావాలు తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవటము. ఇది మూడవ అంశం అండి. వాక్య అవగాహన లేకపోవటము, వాక్యాన్ని నేర్చుకుందామనే ఆసక్తి లేకపోవటం, ఇటువంటి వారు దేవుని యొక్క కాపరత్వాన్ని అంగీకరించలేరండి. గమనించాలి. ఈనాడు మన క్రైస్తవ సమాజంలో రాను కూడా
ఎలా తయారయ్యారని చెప్పానంటే, వాక్యం చదువుదామని కానీ, వాక్యం నేర్చుకుందామని కానీ, వాక్యం విందామని కానీ అనేటువంటి ఆసక్తి కొదువైపోతా ఉందండి. కొంతమంది పరిస్థితి ఎట్లా ఉందని చెప్పానంటే, పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అది కూడా తెలియదండి. పోనీ వాళ్ళు ఏమైనా కొత్తగా మందిరానికి వస్తున్నారని చెప్పంటే కాదు. కొన్ని ఏళ్ళ నుంచి మందిరానికి వస్తూ ఉంటారు, కానీ ఆసక్తి ఉండదు, నేర్చుకుందామని ఆసక్తి ఉండదు, దాని గురించి ఆసక్తి ఉండదు. కానీ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, అందులో కొన్ని కొన్ని టెక్నిక్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పినది A to Z మొత్తం తెలుసు. ఎందుకంటే దానిలో ఆసక్తి ఉంటుంది అతనికి బాగా. ఇది నేర్చుకుందామనే ఆసక్తి కానీ, దేవుని యొక్క వాక్యం గురించి అవగాహన కానీ పెంపొందించుకుందామనేటువంటి ఆసక్తి లేదు ఈరోజు. దేవుని యొక్క వాక్యం అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యం అని చెప్పంటే సాక్షాత్తు ఆ ప్రభువే. ఆదియందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడే ఉండెను. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలని చెప్పాను, కానీ దేవుని యొక్క వాక్యం చదువుకోవాలని చెప్పిన ఆసక్తి ఈనాడు చాలామంది కరువైపోయింది. పట్టుమని 5 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోరు చాలామంది. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుని యొక్క కాపరత్వాన్ని నువ్వు అంగీకరిస్తావు. దేవుని యొక్క కాపరత్వాన్ని నువ్వు అంగీకరిస్తే దేవుడు నిన్ను ఏ మార్గంలో నడవాలో ఆ విధంగా క్షేమంగా నిన్ను నడిపిస్తాడు. ఏ మార్గంలో నడిస్తే నీ క్షేమము, ఏ మార్గంలో నడిస్తే నీ క్షేమం కాదు, దేవుడు నీకు దిశానిర్దేశం చేస్తాడు. దురదృష్టం ఏంటని చెప్పంటే, ఈనాడు మందిరానికి వచ్చినప్పుడే బైబిల్ తీసుకొస్తున్నారు. కొంతమంది దగ్గర ఆ బైబిల్ కూడా ఉండట్లేదు. సిగ్గుచేటు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయండి? ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాల సేపు దేవునికి ప్రార్థన చేసుకోవటం, ఒక 5 నిమిషాలు పొద్దున్నే అందరికీ వాక్యం పెడుతున్నాను, ఆ వాక్యం చదువుకుని ఆ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుంటే అది ఎంతో ఆశీర్వాదం అండి. దేవుని యొక్క వాక్యం చదువుకుని, మీకు అనేకసార్లు చెప్పే ఇంతకుముందు ఒక వాక్యంలో, దేవుని యొక్క వాక్యం చదివి శాస్త్రజ్ఞులు అద్భుతమైన ఆవిష్కరణలు కనుక్కున్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ దేవుని యొక్క వాక్యం చదివి బల్బు కనుక్కున్నాడు. ఒక శాస్త్రవేత్త దేవుని యొక్క వాక్యం చదివి ఎనస్థీషియా మందు కనుక్కున్నాడు. దేవుని యొక్క వాక్యం చదివే. గమనించాలండి, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయండి? దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే, దేవుని యొక్క వాక్యం వినాలని చెప్పని, దేవుని యొక్క వాక్యం చదువుకోవాలని ఆసక్తి లేకపోతే అటువంటి వారు దేవుని యొక్క కాపరత్వాన్ని అంగీకరించారు. టైంపాస్గా వస్తారు, వెళ్ళిపోతారు అంతే మందిరానికి. ఇది 3వ అంశం. 4వ అంశం ఏంటని చెప్పానంటే, 4వ అంశము సోమరితనం అండి. కొంతమందికి ఎట్లా ఉంటుందని చెప్పానంటే, దేవుడు వాళ్ళకి కాళ్ళు చేతులు అన్నీ కూడా చక్కగా, ఏమండి, అన్నీ బాగానే ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటారు, కానీ ఏ పని పాట కూడా చేయడానికి ఇష్టపడరు. బలాదూరుగా ఖాళీగా తిరుగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు అంతే. అటువంటి వారు కూడా ఉన్నారండి కొంతమంది. అటువంటి వారు దేవుని కాపరత్వాన్ని అంగీకరించరు. నేను మొన్న యూట్యూబ్లో ఒక సేవకుని పేరు ప్రసాదరావు ఉంది అని పేరు. ఆయన కళ్ళు కూడా కనిపించవండి. అతను కళ్ళు కనిపించవు, కానీ 32 వాయిద్యాలు అలవోకగా వాయిస్తాడు. తబలా ఏంది, ఫ్లూట్ ఏంది, లేకపోతే గిటార్ ఏంటి, లేకపోతే కీబోర్డ్ ఏంటి, అద్భుతంగా వాయిస్తున్నాడు. ఎంత అద్భుతం అని చెప్పంటే, విశ్వవాణి అని చెప్పని మనకి రేడియోలో వస్తుంది, విశ్వవాణి ప్రోగ్రాం, దానికి అతనికి ముఖ్య పాత్ర అన్నమాట. అతను 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, ఇట్లా మొత్తం అన్ని భాషల్లో కూడా. ఎట్లా నేర్చుకున్నాడు? ఏమండి, కళ్ళు కనిపించం. మళ్ళీ దేవుని యొక్క వాక్యం అంటే ఆసక్తి.
దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలనే తపన, దేవుని కొరకు ఏదైనా చేయాలని చెప్పిన తపన. ఈరోజు మన ఆత్మీయత ఎలా ఉన్నాయండి గమనించాలి. ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నాం, బైబిల్ కూడా తెచ్చుకోకుండా మందిరానికి వస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి, తపన, పని పాట ఏం లేకుండా బలాదురు తిరుగుతారండి. దేవుని మందిరం వచ్చి 1-2 గంటల పాటు దేవుణ్ణి కాసేపు స్తుతించి దేవుడు వారి జీవితంలో ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. నేను సజీవునిగా ఉంచడం ఆ దేవుని యొక్క కృప. ఈరోజు నువ్వు సజీవుడుగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క ఆశీర్వాదం అండి. దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఎప్పుడో నువ్వు టికెట్ కట్టుకు వెళ్ళిపోయాడు పైకి. గమనించాలి. చివరిగా దేవునికి కానుక ఇవ్వటానికి ఇష్టపడిన వారు. సామెతలు 11వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. గమనించాలండి. దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందని చెప్పానంటే, దేవుడు ఆ వ్యక్తిని దీవించిన కొలది కూడా దేవునికి కానుకిస్తా, దేవుని యొక్క పరిచర్యలో ఏదో విధంగా తోడ్పడుతూ ఉంటాడు. దేవుని మందిరాన్ని కానుకీయటమో, లేకపోతే దేవుని మందిరం ఏదో ఒక పరిచర్యలో తోడ్పడటమో, లేకపోతే సంఘ ఏదో విధంగా సహాయపడ, ఇలా ఏదో విధంగా దేవుని యొక్క పరిచర్యలో ఉపయోగపడుతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క కాపరత్వాన్ని అంగీకరించిన వారు ఎట్లా ఉంటారని చెప్పానంటే, నేను కష్టపడితే నాకు 4 డబ్బులు వచ్చినాయి, నేను దేవుని కానుకెందుకు ఇవ్వాలి? ఇదిగో ఇటువంటి వారు ఈనాడు ఎక్కువైపోయారండి. దురదృష్టవశాత్తు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏంటని చెప్పానంటే, సేవకులు దశంభాగాలు అడుక్కుని తింటున్నారని చెప్పని చాలా విపరీతమైన ప్రచారం అన్నమాట. అది విని ఇంకా మరికొంతమంది ఇంకా వెనక దగ్గుతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. మరి కొంతమంది చాలా విచారం ఏంటని చెప్పండి, నాకు అనుభవాలు చెప్తా ఉన్నాను. దేవుని సేవకుడిని వారి ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకుని 10 రూపాయలు కూడా కానుక ఇవ్వనటువంటి వారు కొంతమంది ఉన్నారంటే చాలా ఆశ్చర్యం. 10 రూపాయలు. దేవునికి కానుకిస్తే అది మీకు ఆశీర్వాదం, మీ కుటుంబానికి ఆశీర్వాదం, మీ పిల్లలకు ఆశీర్వాదం. ఆశీర్వాదాలు నేను స్వయంగా పొందుకొని ఈనాడు ఈ స్థాయిలో ఉన్నాను. 5 విషయాలు చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా తనను తాను గొప్పగా ఎంచుకోవటము. నెంబర్ 2, సుఖభోగముల యందు ఆసక్తి. నెంబర్ 3, దేవుని యొక్క వాక్యం అంటే ఆసక్తి లేకపోవటం. నెంబర్ 4, సోమరితనం. నెంబర్ 5, కానుకలు ఇవ్వలేకపోవటము. ఇదిగో ఈ 5 వర్గాలకు చెందిన వారు దేవుని యొక్క కాపరత్వాన్ని అంగీకరించరండి. ఒక్కసారి మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క 5 అంశాల్లో మనం ఎక్కడన్నా పట్టుబడితే దయవుంచి ఈరోజే వాక్యపు వెలుగులో సరి చేసుకుని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దేవుడి కృప మనకందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. అలాగే దేవుణ్ణి నీ కాపరిగా నువ్వు అంగీకరిస్తే, ఇప్పుడు నేను చెప్పిన అంశం ఏంటని చెప్పండి, దేవుని కాపరత్వాన్ని అంగీకరించకపోతే, ఒకవేళ దేవుణ్ణి నీ కాపరిగా అంగీకరిస్తే నువ్వు ఎటువంటి మేళ్లు పొందుకుంటావు? 91వ దావీదు కీర్తన, 91వ కీర్తన, దేవుడు నీ కాపరిగా ఉంటే ఆయన కాపరత్వాన్ని నువ్వు అంగీకరిస్తే ఎటువంటి మేళ్లు నువ్వు పొందుకుంటావు? కీర్తనలు 91 3వ అధ్యాయం 3వ వచనం అమ్మ. వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను రక్షించును, విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని సంగమా, గమనించాలండి. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ లోకంలో అపవాది గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరిని మింగుతున్నా అని చెప్పని
కాచుకొని తిరుగుతూ ఉన్నాడండి వేటగాడు. ఆ వేటగానికి తెలుసు నీ బలం ఎక్కడ ఉంది, నీ బలహీనత ఎక్కడ ఉంది, నీకంటే వాడికి బాగా తెలుసు. ఖచ్చితంగా నీ బలహీనత మీదనే వాడు దెబ్బ కొడతాడు. నీ బలహీనతను ఆధారం చేసుకుని వాడు చక్కగా ఒక వల బనుతాడు. ఆ వలలో చిక్కుని పోయి బయటకు రాలేక తమ జీవితాలు నష్టపరుచుకున్న వారు ఎందరో బైబిల్లో మనకు తెలుసు. కొంతమంది వ్యక్తులు తమ జీవితాలు ఆ విధంగా నష్టపరుచుకున్న వేటగాని ఊరిలో చిక్కుకుని పోయి, సంసోను వ్యభిచారం అనే ఊరిలో చిక్కుని పోతే, బిలాము, ఆకాను, గెహజీ ధనాశ అనే ఊరిలో చిక్కుని పోతే, ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలు ధనాశ అనే ఊరిలో చిక్కుని పోయి రక్షకుడు ప్రభువుని సిలువకు అప్పచెప్పాడు. దేమా లోకాశ అనే ఊరిలో చిక్కుని పోయాడు. పౌలు గారి యొక్క సహవాసాన్ని కోల్పోయాడు, లోకంలో కలిసిపోయాడు. వాక్యముంటున్న ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన క్రైస్తవ సమాజంలో కూడా అటువంటి ఊరిలో చిక్కుని పోయి బయటకు రాలేక నష్టపోయేవారు ఎంతమందో ఉన్నారు. కొంతమంది అప్పుల బాధని ఊరిలో చిక్కుని పోతే, కొంతమంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేని ఊరి అనేటువంటి ఊరిలో చిక్కుని పోతే, కొంతమంది కుటుంబంలో సమాధానం లేకపోవడం అనే ఊరిలో చిక్కుని పోతే, కొంతమంది అనారోగ్యమైనటువంటి ఊరిలో చిక్కుని పోతా ఉన్నారండి. అవునండి, కొంతమంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు. పొద్దున వెళ్ళిపోతారు, ఇద్దరు కూడా కష్టపడి పనిచేస్తారు, కానీ సాయంకాలం ఇంటికి వస్తే వాళ్ళ మధ్య సమాధానం ఉండదు, సఖ్యత ఉండదు. అప్పుల బాధ అనేటువంటి ఊరిలో కొంతమందికి ఊరంతా అప్పులే, కానీ అప్పులు తీర్చేటువంటి మార్గం కనిపించదు. అశాంతి, అసమాధానంతో బతుకుతూ ఉంటారు. కొంతమంది కుటుంబాల్లో అనారోగ్యాలు, అందరికీ అనారోగ్యాలే. ఎందుకు వస్తాయో అర్థం కాదు, జబ్బులు వరుసగా జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ మహోన్నతుడు నువ్వు నివాస స్థలంగా చేసుకుంటే వేటగాని ఊరిలోంచి నిన్ను తప్పించి కాపాడుతాను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మహోన్నతుడు నువ్వు నివాస స్థలముగా చేసుకున్నావు కనుక వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు అని చెప్పానంటే, తెగులు అని చెప్పంటే నిన్ను నెట్ట నిలువున కూడా ముంచేసే వ్యాధి అనమాట. కరోనా భయంకరమైన తెగులు కదా, క్యాన్సర్ ఒక తెగులు, టీబీ ఒక తెగులు, ఇవన్నీ కూడా భయంకరమైన తెగుళ్ళు. కానీ ఆయన్ను నివాస స్థలంగా చేసుకుంటే ఆ ప్రతి వ్యాధి నుంచి ఆ యొక్క తెగులు రాకుండా నీ కుటుంబాన్ని రక్షిస్తాను, నేను రక్షిస్తాను చెప్తున్నాడు ప్రభు. ఎప్పుడండి ఇవన్నీ కూడా ఆయన కాపరత్వాన్ని అంగీకరించి ఆ మహోన్నతుడిని నీ నివాస స్థలంగా చేసుకుంటే అప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. నెంబర్ 2, రెండవ అంశం ఏంటని చెప్పంటే కీర్తనలు, అదే కీర్తనలు 91:4 వచనం చూద్దాం. 91:4, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునే ఉన్నది. దేవుని యొక్క రెక్కలనే మాట మనం చూస్తున్నామండి. నిజంగా దేవునికి రెక్కలు ఉన్నాయండి? దేవునికి రెక్కలు ఉన్నాయా నిజంగా? దేవుని రెక్కలంటే దేవుని యొక్క కాపుదల అనే అర్థం అండి. దేవుని కాపుదల స్వయంగా ఆ ప్రభువే ఒకసారి నిర్గమకాండంలో మనకి మాట్లాడుతూ 19వ అధ్యాయం 4వ వచనంలో, నిర్గమకాండం 19:4, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. అదండి, గద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఏ విధంగా మోసుకుని క్షేమంగా తీసుకెళ్తుందో ప్రభు 40 ఏండ్ల పాటు ఇశ్రాయేలీయుల్ని పగటిపూట మేఘస్తంభం వలె, రాత్రిపూట అగ్నిస్తంభం వలె క్షేమంగా కాపాడి చక్కగా ఆకాశం నుంచి దేవదూతలు భుజించేటువంటి మన్నాను ఆహారంగా వారికి అనుగ్రహించి అనేక ఆపదల నుంచి తప్పించి వారిని క్షేమకరంగా
వాగ్దాన దేశం చేర్పించాడు. ఆయన రెక్కల నీడ నీకు క్షేమాన్ని ఇస్తుంది. ఆయన రెక్కల నీడ నీకు భద్రతనిస్తుందండి. ఆయన యొక్క రెక్కల నీడ నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మనకందరికీ తెలుసు, మోయాబీరాలు రూతు భర్తను కోల్పోయి మోడుగా మిగిలిపోయింది. కానీ ఆయన రెక్కల నీడను ఆశ్రయించడానికి వచ్చింది. అలా వచ్చినప్పుడు బోయాజు రూతుతోటి ఏం మాట్లాడుతున్నాడని చెప్పానంటే, రూతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే, రూతు గ్రంథం 2:11 చూస్తే, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చిదివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని. దేవునికి రెక్కల కింద ఆమె క్షేమంగా జీవిద్దామని వచ్చిందండి. ఎంత ఆశీర్వాదం అండి! మనకందరికీ తెలుసు, ఆ తర్వాత అదే బోయాజు రూతుని వివాహం చేసుకున్నాడు. బోయాజు రూతుకి ఇద్దరికి కూడా ఒబేద్ అనేటువంటి కుమారుడు జన్మిస్తే, ఒబేదుకు యెషై జన్మిస్తే, యెషైకి దావీదు జన్మిస్తే, దావీదు కుమారునిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రెక్కల కింద ఆమెకు సురక్షితం అండి. ఆయన రెక్కల కిందకు వచ్చింది ఆమెకు చక్కని బహుమానం. ఎటువంటి బహుమానం అండి? ఒక మోయాబీరాలు, శపితమైన ప్రాంతంలో మోయాబీరాలు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. ఎప్పుడు? ఆయన రెక్కల కింద జీవించడానికి వచ్చినప్పుడు. ఆయన కాపరత్వాన్ని నువ్వు అంగీకరిస్తే అటువంటి ఆశీర్వాదం, అటువంటి మేళ్ళు నీకు లభిస్తాయి. 23 దావీదు కీర్తన మనకందరికీ బాగా తెలుసు. ఒకసారి తీద్దామా? 23 దావీదు కీర్తన. చాలా మందికి నోటెడ్గా ఆ కీర్తన. మొత్తం ఎన్ని వచనాలు ఉంటాయండి అందులో? 6 వచనాలు ఉంటాయండి. 6 వచనాలు ఉంటాయండి. ఈ 6 వచనాలు మనం చూస్తే దీన్ని మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు అండి. 3 భాగాలు చేసుకోవచ్చు. 1 నుంచి 3 వచనాలు మొట్టమొదటి భాగం, 1 నుంచి 3 వచనాలు ఒక భాగం, 4, 5 వచనాలు ఒక భాగం, 6వ వచనం 3వ భాగం అండి. మొట్టమొదటి భాగం చూస్తే మన బలహీనతల్లో మనకి సహాయం చేసే వ్యక్తిగా ప్రభువు కనిపిస్తాడు. మొట్టమొదటి భాగం చూసుకుంటే, 2వ భాగం చూసుకుంటే శత్రువుల నుంచి మనకు సహాయం చేసే వ్యక్తిగా అక్కడ కనిపిస్తాడు ప్రభు. 2వ భాగం చూసుకుంటే, 3వ భాగం చూసుకుంటే సురక్షితమైన జీవితాన్ని ఇచ్చే వ్యక్తిగా అక్కడ కనిపిస్తాడు మనకి. 3 భాగాలండి. మొట్టమొదటి భాగము మన బలహీనతల్లో మనకి సహాయం చేసే వ్యక్తిగా ప్రభు కనిపిస్తాడు అక్కడ. 1, 2, 3 వచనాలు. 4, 5 వచనాలు చూస్తే అక్కడ శత్రువుల నుంచి మనల్ని కాపాడే వ్యక్తిగా కనిపిస్తాడు. అలాగే 6వ వచనం చూస్తే సురక్షిత జీవితాన్ని ఇచ్చేటువంటి ప్రభువు మనకు కనిపిస్తాడండి. దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అక్కడ రాయబడలేదు. ఏమండి? తన జీవిత చరమాంకంలో రాశాడా, లేకపోతే ఆ గొల్యాతును చంపడానికి పోయేటప్పుడు రాశాడా, ఎప్పుడు రాశాడు అక్కడ రాయబడలేదు. కానీ చాలా అద్భుతమైన కీర్తన అండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా అనే మాటకి అర్థం యూదులకు బాగా తెలుసు. ఆయన భూతకాలంలో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. 3 కాలాల్లో కూడా ఉన్నటువంటి నిజమైన దేవుడు, ఏకదేవుడు మన ప్రభు. ఆయన నీ కాపరిగా ఉంటే ఎటువంటి లేమి కూడా కలగదు. మొట్టమొదటి భాగము మన బలహీనతల్లో సహాయం చేసే వ్యక్తి. యోహాను సువార్త మనం చదువుకున్న ఇప్పుడే వాక్య భాగంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 11, 12లో చదివించాను మొట్టమొదటి మీకు అందరికీ. అందుకే చదివించాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెల్ని విడిచిపెట్టి పారిపోవును.
అవునండి, మన ప్రభు జీతగాడు కాదు, ఆయన మంచి గొర్రెల కాపరి. నీ బలహీనతలు వహించాడు, నీ రోగాలు భరించాడు, నీ వ్యసనాలు వహించాడు. చివరి రక్తపు బొట్టు కారునంత వరకు ఆ శిలువలో నీ కొరకు బలియాగమయ్యాడండి. కారణము నీకు నాకు నిత్య జీవాన్ని దయచేయడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బలహీనతల్లో మనకి సహాయం చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అటువంటి ప్రభువు నీ కాపరిగా ఉంటే నీకు లేమెందుకు? నీకు ఏ విషయంలో కూడా నీకు లేమక్కర్లేదు. రెండవదిగా శత్రువుల నుంచి మనల్ని కాపాడేవానికి కీర్తనలు 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడును, నీవు నాకు తోడై ఉందు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. గమనించాలండి, మొదటి వచనాల్లో ఏమంటున్నాడండి అక్కడ? ఒక్కసారి చూద్దాం. మొదటి వచనాల్లో మనకి 23వ కీర్తన మొట్టమొదటి వచనాలు ఏముందని చెప్పానంటే, మనకి అక్కడ యెహోవా లేమి కలగదు. ఏమంటున్నాడమ్మ అక్కడ? నా నా అంటున్నాడు అక్కడ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను అంటే నా నా అని చెప్తున్నాడు. ఇక్కడ 4వ వచనం చూస్తే ఏమంటున్నాడు అక్కడ? 4వ వచనము, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు అంటున్నాడండి అక్కడ. మొట్టమొదటిగా నా అని చెప్పి తర్వాత ఏమంటున్నాడు అక్కడ? నీవు అని చెప్పి అంటున్నాడండి. నీవు, మనం నీవు అని ఎప్పుడు అంటామండి? మనం ఎవరిని అంటాం మనం నీవు అని చెప్పని? ఒక వ్యక్తి మన ఎదురుగా ఉన్నప్పుడు నీవు అని సంబోధిస్తామండి. దాని అర్థం ఏంటని చెప్పానంటే, ఆ గాఢాంధకారపు లోయలలో సాక్షాత్తు దేవుడు తన ఎదురుగా ఉన్నట్లుగా భావించుకుని నీవు అని చెప్పి అంటున్నాడు అక్కడ దావీదు. అంటే చాలా దగ్గర వ్యక్తిగా అక్కడ దావీదు ప్రభువుని సంబోధిస్తా, నీవు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నీవు నాకు తోడై ఉండు. అటువంటి గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించే అనుభవాలు మన జీవితాలు ఎన్నో ఉంటాయండి. ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో శ్రమలు. కానీ దేవుడు నీ కాపరిగా ఉన్నట్లయితే, యెహోవాను నీ కాపరిగా నువ్వు అంగీకరిస్తే, ఆ గాఢాంధకారపు లోయల్లో నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. దుడ్డు కర్ర అని చెప్పానంటే, ఆనాటి కాలంలో గొర్రెల కాపరులకి ఒక పెద్ద దుడ్డు కర్ర ఉండేది. ఆ దుడ్డు కర్రకి చివర ఒక వంకి ఉండేదండి. ఆ వంకితోటి ఏంటని చెప్పానంటే, శత్రువుల నుంచి కాపాడటానికి, లేకపోతే గొర్రెలు తప్పిపోతూ ఉంటే ఆ యొక్క వంకితోటి గొర్రెలను చక్కగా మళ్ళా మందలో చేర్చడానికి, వాటికి ఆకలేనప్పుడు చిటారు కొమ్మలు ఇట్లా వంచి చక్కగా వాటికి ఆహారం ఇవ్వడానికి దాన్ని ఉపయోగిస్తారు ఆ యొక్క దుడ్డుకర్రతోటి. అది యెహోవా నీ కాపరిగా ఉంటే ఆ యొక్క గాఢాంధకారపు లోయల్లో నువ్వు వెళ్ళవలసి వచ్చినా సరే నువ్వు దేనికి కూడా భయపడవలసిన పని లేదండి. అంతకుముందు వచ్చిన చూసుకుంటే, నా ప్రాణమునికైనా సేద్యరుస్తా ఉన్నాడు. ఎలా సేద్యరుస్తాడండి? ఎలా సేద్యరుస్తాడమ్మా? దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని సేద్యరుస్తాడు. చక్కని పాట ఉంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని యొక్క వాక్యం మన బాధల్లో మనకి నెమ్మదినిస్తుంది. వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ సహాయంతో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మన శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని క్షేమకరంగా ఏ మార్గం గుండా మనం నడవాలి, ఏ మార్గంలో జీవిస్తే, ఏ మార్గంలో ప్రయాణం చేస్తే మన క్షేమం, ఆ పరిశుద్ధాత్ముడు మన వెన్నంటి ఉండి మనం నడిపిస్తాడండి. ఇంకా ఎలా ఆదరిస్తాడు? తోటి విశ్వాసుల ద్వారా ఆదరిస్తాడు. ఇలా ఎన్నో విషయాల ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. చివరిగా, నేను బ్రతుకుదినముననియు కృపాక్షయములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. పాతకాలంలో ధనవంతులు ప్రయాణం చేస్తూ ఉంటే 2 సేవకులు పక్కన ఉండేవాళ్ళట. వాళ్ళ పని ఏంటని చెప్పానంటే,
ఆ ధనవంతులు వస్తూ ఉంటే చక్కగా కార్ డోర్ తీసి వాళ్ళని జాగ్రత్త లోపలికి ఎక్కించడము, కారు ఆగ్గానే గబగబా దిగేసేసి డోర్ పట్టుకుని వాళ్ళని జాగ్రత్తగా దింపటము, వాళ్ళకంటే ముందే వెళ్ళి అక్కడ హోటల్ బుక్ చేసి హోటల్ వాళ్ళకి అన్నీ కూడా అరేంజ్మెంట్ చేయటము, ఇవన్నీ కూడా చేసేవాళ్ళట. పాతకాలంలో 2 సేవకులు ఖచ్చితంగా ఉండేవాళ్ళట ధనవంతుల పక్కన. యెహోవాని కాపరిగా ఉంటే కృప, క్షేమము. ఆ 2 సేవకులను ఎప్పుడు కూడా నీ వెంట పంపిస్తూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఎటువంటి కష్టం లేకుండా, నీకంటే ముందుగానే నువ్వు దేవునికి ప్రార్థన చేసి నువ్వేదైనా తెలియని ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఇగో కృపా, క్షేమం 2 కూడా నీ వెంట వచ్చి నీకంటే ముందుగా అక్కడ నీకు ఏం కావాలో అక్కడ వనరులన్నీ కూడా దేవుడు నీకు చక్కగా సమకూర్చి పెడతాడండి. దేవుడు నీ కాపురిగా ఉంటే. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దావీదు ఏమంటున్నాడండి? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆ దేవుని యొక్క సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషము, ఆనందం ఉంది అంటాడండి. ఈనాడు దేవుని మందిరం అంటే చాలా మందికి ఆసక్తి లేదు, వాక్యం పట్ల ఆసక్తి లేదు, చాలా విచారం. కానీ దావీదు దేవుని మందిరం కోసం తప్పించిపోయాడు. దేవా నీ మందిరంలో నేను ఒక దినం ఉంటే ఏంటట, ఎవరు కోరహు కుమారులు చెప్తా ఉన్నారు. ఇలా ఎన్నో చక్కని శ్రేష్టమైన మాటలు మనకి వాక్యంలో మనం చూడవచ్చు. 2 కీర్తనలు చెప్పుకున్నాం. 3వ అంశం ఏంటని చెప్పానంటే మనకి బాగా తెలుసు. 127 దావీదు కీర్తన, 127 దావీదు కీర్తన చూసుకుంటే అక్కడ ఒక చక్కని మాట యెహోవా ఇది చెప్పుకుని మనం వాక్యం ముగిస్తాను నేను. 127లో 2వ వచనం చూద్దామండి. దేవుడు నీ కాపరిగా ఉంటే ఎంత చక్కని ఆశీర్వాదం చెప్పుంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు పొద్దున లేచి పొద్దున లేచి రాత్రి పండుకునే వరకు మీరు శ్రమ పడతా ఉన్నారు కదా, అక్కర్లేదు. తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా, ఎంత చక్కని ఆశీర్వాదం అండి. తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికి చక్కని ఆశీర్వాదం ఇస్తాడటండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయనను కాపరిగా అంగీకరిస్తే ఎటువంటి ఆశీర్వాదాలండి. మొట్టమొదటిగా 91లో ఏం చెప్పుకున్నామండి? వేటగా నివురులో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడతాడు. మొట్టమొదటి ఆశీర్వాదం. రెండవదిగా 23 మొత్తం అన్నీ కూడా యెహోవాని కాపరిగా ఉంటే నీకు ఏ విషయాల్లో కూడా లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నిన్ను పరుండ చేస్తాడు. గాఢాంధకార పొలంలో నువ్వు సంచరించినా ఏ అపాయానికి నువ్వు భయపడాల్సిన పని లేదు. మూడవదిగా ఆయనని కాపరత్వం నువ్వు అంగీకరిస్తే నువ్వు నిద్రిస్తూ ఉండగా ఆయన నీకు కావాల్సిన సమస్తాన్ని దయచేస్తాడు. దేవుడు అట్టి కృప ఈనాడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్.